అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. యోహాను సువార్త తొలి అధ్యాయం 14వ వచనాన్ని పరిశీలనాత్మకంగా మనం విశ్లేషణ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మాట మాంసమయ్యాడు, మన మధ్య గుడారం వేసుకున్నాడు. ఆ 14వ వచనం యొక్క తర్జుమా ఇలా ఉంటుంది అని చెప్పుకున్నాం. ఆ తర్వాత దేవ మానవ సంబంధ భావనను గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ఎందుకు దేవుడు జీవుడు కావాల్సి వచ్చింది, జీవుడు దేవునితో ఎందుకు సంబంధపడాల్సి వచ్చింది, దాని గురించి మనం ప్రిమిటివ్ డేస్ నుంచి, అంటే ప్రాచీన కాలం నుంచి మనం విశ్లేషణ చేసుకుంటూ వచ్చాం. ఆ క్రమంలో దేవ మానవ సంబంధ భావనలను వర్గీకరించుకుంటూ వచ్చాం. మొదట ప్రకృతిని చూచి ఆశ్చర్యపోయిన దేవుడు, ప్రకృతిని చూచి ఆశ్చర్యపోయిన జీవుడు, మనిషి ప్రకృతిలో తనకంటే తన శక్తికి మించిన మరొక అతీత శక్తి ఉన్నది అని భావించాడు. అక్కడి నుంచి దేవమానవ సంబంధ భావన తలెత్తింది అని చెప్పుకున్నాం. అంటే వ్యక్తి తొలుత ప్రాకృతిక శక్తితో సంబంధపడి ఆ దేవమానవ సంబంధ భావనకు అంకురార్పణ వేశాడు అని. ఇంకా తర్వాత తన చుట్టూ జరుగుతూ ఉన్న పరిస్థితులు, 2 పదాలు చెప్పుకున్నాం ప్రత్యేకంగా. ఒకటేమో కదలిక, రెండోదేమో అలికిడి. కదలిక, అలికిడి. దాని ద్వారా ఆ కదలికకు అలికిడికి కారణమైన కర్త ఎవరో ఉండి ఉంటారు అనే ఆ ఊహలో నుంచి మళ్ళీ దేవమానవ సంబంధ భావన మరింత బలపడింది అని చెప్పుకున్నాం. దాన్ని ఏజెన్సీ డిటెక్షన్ అని కూడా మనం చెప్పుకున్నాం. అక్కడి నుంచి మరణాన్ని గురించి చెప్పుకున్నాం. అంటే మన మధ్య మనతో కలిసి జీవించిన వ్యక్తి మరణించిన తరువాత దేహం చివికిపోయినప్పటికీ అతని జ్ఞాపకాలు, అతని ప్రభావము, అతను వాడుకున్న వస్తువులు అవన్నీ మనకు కనపడతాయి, కలలో సైతం కనపడతాయి. అంటే వ్యక్తి స్మృతిగా మిగిలిపోవటం కూడా దేవమానవ సంబంధ భావనలో ప్రధాన పాత్ర వహించింది అని చెప్పుకున్నాం. అలా ఈ వ్యక్తిగత అనుభూతి క్రమంగా ఒక సామూహిక ఆచారంగా రూపాంతరం చెందింది. నేను ఒక శక్తిని అనుభవించాను, మనందరం కలిసి ఒక పవిత్ర స్థలంలో ఆ శక్తిని కలుసుకుందాం. ఇలా వ్యక్తిగత అనుభూతిలోంచి ఒక సామూహిక దేవ సంబంధ భావన ఏర్పడింది అని. ఇక అక్కడి నుంచి సమాజాలుగా ప్రజలు ఏర్పడిన తర్వాత సమాజాలు మళ్ళీ పరిణామ క్రమంలో గ్రామాలుగా, పట్టణాలుగా ఏర్పడిన తర్వాత అది దేవమానవ సంబంధానికి ఒక నిర్దిష్ట రూపాన్ని ఇచ్చాయి అని చెప్పుకున్నాం. ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఇవాళ 2 కోణాలను మనం స్పృశించుకొని ఈ భాగాన్ని మనం ముగించుకుందాం. లైవ్లోకి చేరి వచ్చిన ప్రియ బిడ్డలకు ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. బిడ్డలు కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, డేవిడ్ బలహీనత కోసం ప్రార్థన చేయమని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అలాగే బిడ్డ హానో కొమ్మోజు, అలాగే బిడ్డ డేవిడ్ ఎర్పుల, మళ్ళీ బిడ్డ ధర్మరాజ్, మన తెలంగాణ కోఆర్డినేటర్ బిడ్డ ధర్మరాజ్, డాక్టర్ ఇమ్మడి ధర్మరాజ్, అందరికీ ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. ఇప్పుడు క్రైస్తవ విశ్వాస మూల ప్రాతిపదిక అయిన హెబ్రీయుల విశ్వాసం లోపలికి వెళ్ళి జస్ట్ అలా దేవమానవ సంబంధ భావనని పరిశీలిద్దాం. ఒమేగా వర్మ మా బ్యాచ్మేట్, చాలా సంతోషం. నీ పోస్టులన్నీ చూస్తున్నాను. ఏసీటీసీలో
ఒక 45 ఏళ్ల క్రితం ఎంత యాక్టివ్గా ఉన్నావో ఇప్పుడు కూడా అంతే యాక్టివ్గా ఉన్నావు. ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ. రోజు నీ పోస్టులు చూసి సంతోషిస్తూ ఉన్నాను. నాకు మంచి మిత్రుడు. కాలేజీలో ఉన్నప్పుడే, ఏసీటీసీలో ఉన్నప్పుడే ఏమనాలి, మార్షల్ ఆర్ట్స్ అవన్నీ చేసేవాడు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆ బాడీ ఫిట్నెస్ కానీ ఆ యాక్టివ్నెస్ కానీ అంతే ఉంది. వెల్కమ్ వర్మ. ఇప్పుడు హెబ్రీ విశ్వాసం యొక్క విశిష్టతను గురించి మాట్లాడుకుందాం. వాస్తవానికి వ్యక్తి, శక్తి, అనుభూతి, కుటుంబం, సమాజం, నాగరికత ఇవన్నీ పరిణామం చెందుతూ వచ్చాయి. దానిలో ఉన్న ప్రాథమికమైన అంశాలు హీబ్రూ విశ్వాసంలో కూడా, హెబ్రీల విశ్వాసంలో కూడా ఉన్నాయి. వాటిని కాదంటానికి వీల్లేదు. హెబ్రీ లేఖనాలు బలిని గురించి మాట్లాడతాయి, మందిరాన్ని గురించి మాట్లాడతాయి, యాజకత్వాన్ని గురించి మాట్లాడతాయి, శాసనాలను గురించి మాట్లాడతాయి. కానీ దేవ మానవ సంబంధాన్ని ఒక భిన్నమైన రీతిలో హెబ్రీ విశ్వాసం వ్యక్తపరుస్తూ వస్తుంది. మనం నిన్న ప్రస్తావన చేసుకున్న నగర దేవ సంస్కృతిని గమనించినట్లయితే, నగర దేవ సంస్కృతిలో ముఖ్యంగా నగరాలు, పట్టణాలు, రాజ్యాలు అవి క్రమంగా స్థిరపడుతూ వచ్చినప్పుడు, ఆ స్థిరపడుతూ వచ్చిన క్రమంలో రాజులైన వారు, అధికారులైన వారు, యాజకులైన వారు మాత్రమే దేవ ప్రతినిధులుగా పరిగణించబడుతూ వచ్చారు. ఆ క్రమంలో దేవుడు యజమాని, ప్రజలు సేవకులు అనే భావన కూడా వచ్చింది. లేదా దేవుడు పైనుండేవాడు, మనుషులు క్రిందుండేవాళ్ళు అనే ఆ హెచ్చు తగ్గుల పరిస్థితి కూడా తలెత్తింది. దానికి సంబంధించి హెబ్రీ విశ్వాసంలో కూడా చెప్పాను కదా, బలి, మందిరం, యాజకత్వం, ధర్మశాస్త్రం ఇవన్నీ కూడా ఉంటాయి. మా ఫౌండింగ్ కమిటీ మెంబర్ బిషప్ వెంకటపాల్ రెబ్బా, అలాగే చలమల ఇస్సాక్ బిడ్డలకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. ఇక్కడ మనం లేఖన అంటే పూర్వ నిబంధన లేఖన ప్రారంభాన్ని గమనించినట్లయితే సృష్టికర్త, సృష్టి మధ్య ఉన్న సంబంధాన్ని మొట్టమొదట వ్యక్తం చేస్తుంది అమ్మ, ప్రసన్నమ్మ. అమ్మ కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. సో హెబ్రీ విశ్వాసంలో దేవమానవ సంబంధ భావన ఎలా ఉంటుందంటే, సృష్టికర్త, సృష్టి ఆ రెండింటి మధ్య ఉన్న సంబంధం కార్యకారక సంబంధం. మళ్ళీ మొదట సృష్టికర్త, సృష్టి ఆ రెండింటినీ సంబంధపరచడమే కాకుండా దాన్ని మరింత విస్తృతపరుస్తూ దేవుడు దేవ ప్రతిరూపమైన మానవుడు, ఆయన తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని నిర్మించెను. సృష్టికర్తగా సృష్టితో సంబంధపడ్డ దేవుడు లేక ఆత్మదైవం ఒక్కసారిగా దేవునిగా తన ప్రతిరూపంలో నిర్మించుకున్న మానవునితో సంబంధపడతాడు. ఇది ఒక చిత్రమని కాదు కానీ ఒక విశిష్టమైన పరిస్థితి అన్నమాట. విశిష్టమైన పరిస్థితి. సృష్టికర్త, సృష్టి సంబంధం, దేవుడు దేవ స్వరూపుడైన మానవుడు ఈ సంబంధం. ఇక్కడ మళ్ళీ పిలిచిన దేవుడు ప్రతిస్పందించే మనిషి. సాధారణంగా మనం దేవభావంలో మనం అభ్యర్థిస్తూ ఉంటాం, నివేదిస్తూ ఉంటాం, ఆక్రోశిస్తూ ఉంటాం, అడుగుతూ ఉంటాం. కానీ పూర్వ నిబంధన ముఖ్యంగా హీబ్రూ విశ్వాసం ఒక అద్భుతమైన కోణాన్ని ఆవిష్కరించి పిలిచే దేవుడు, ప్రతిస్పందించే మనిషి. సరే, మనం పిలిచే దేవుడు అనగానే వెంటనే చెట్టు క్రింద ఉన్న ఆదాముని గురించి జ్ఞాపకానికి తెచ్చుకుంటాం. బట్ పిలిచిన దేవుడు అంటే మన ప్రతి చర్యలో కూడా, ముఖ్యంగా మన
బలహీనతలో సహితము మనలను పలుకరించే దేవుడు, ప్రతిస్పందించే మనిషి, వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని హీబ్రూ విశ్వాసం ప్రకటిస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళి విమోచించే దేవుడు, విమోచితులైన ప్రజలు, వాళ్ళ మధ్య ఉన్న సంబంధాన్ని, ఇది నిర్గమకాండంలోనికి వచ్చేసరికి దేవుడు విమోచకుడుగా ప్రత్యక్షమవుతాడు, ప్రజలు విమోచించబడిన ఆయన ప్రజలుగా రూపాంతరం చెందుతారు. అక్కడి నుంచి సీనాయి పర్వతం దగ్గరకు వచ్చేసరికి నిబంధన దేవునిగా, నిబంధన సమాజంగా ఆ దేవమానవ సంబంధ పరిణామ క్రమం ఆవిష్కృతమవుతుంది. సో ఒక అద్భుతమైన వివరణ, అంటే దేవమానవ సంబంధానికి సంబంధించి హెబ్రీ విశ్వాసం ఒక నూతన భాష్యాన్ని చెప్పి అది మనిషిని దైవానికి దగ్గర చేస్తుందన్నమాట. మళ్ళీ ఆ సంబంధంలో ఎలా ఉంటుందంటే, సంబంధపడినవాడు ఆయనే, మనం కాదు. సంబంధపడినవాడు దైవం మాత్రమే, సంబంధపడ్డవాళ్ళం మనం కాదు. అంటే ఇనిషియేట్ చేసింది దైవం మాత్రమే. మళ్ళీ సృజన కావ్యంలోనికే వెళ్దాం. బిడ్డలు మోహన్ మాచెర్ల, అలాగే బిడ్డ వరప్రసాద్, వాళ్ళకు కూడా ఆహ్వానాశిస్తూ అందిస్తున్నాను. ఆదికాండంలో దేవుడు మానవుణ్ణి తన ప్రతిరూపంగా సృష్టిస్తాడు. అంటే తన రూపాన్ని తాను చూసుకోవాలనుకున్నాడు. తన శక్తినంతటినీ వ్యక్తిగా మలుచుకోవాలి అనుకున్నాడు. మలుచుకున్న తర్వాత ఆయన తన సన్నిధిని విశ్వములో నుంచి ఏదేనులోనికి విస్తరింపచేశాడు. ఇప్పుడు ఒక మళ్ళీ మీమాంస ఏంటంటే విశ్వము ఏదేను వేరువేరా అని కాదు. విశ్వవ్యాపితమైన దేవుని సన్నిధి యొక్క సాక్షాత్కారాన్ని, విశిష్ట సాక్షాత్కారాన్ని ఏదెనులో ఉంచుతాడు. అందుకని ఏదెనులో దేవ సన్నిధి మానవ నివాసంలో కనిపించింది. ఇది సంబంధం. సృష్టి అంతటిలో విస్తరించి ఉన్న దేవతత్వము, ఆత్మతత్వము, అది సమస్తాన్ని ఆవహించి ఉన్నప్పటికీ పర్టిక్యులర్గా మానవ నివాసమైన ఏదేనులో దేవ సన్నిధి విశిష్టమైన రీతిలో ప్రత్యక్షమవుతూ ఉంటుంది. అది సంబంధం. ఇంకా అక్కడితో ఆగల. పితరుల దగ్గరికి వచ్చేసరికి పితరుల ఇతివృత్తాంతాలలో, వారి ప్రయాణాలలో ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. వారి ప్రయాణాలలో, అబ్రహాము ప్రయాణంలో, ఇస్సాకు యాకోబుల ప్రయాణాలలో ఆయన ప్రత్యక్షమవుతూ వస్తాడు. అంటే ఎలాగూ దేవమానవ సంబంధంలో దేవ జోక్యం లేక దేవ ప్రాధాన్యత ఉందో అది తెలుస్తుందన్నమాట. బిడ్డ అశోక్ కూడా ఆహ్వానాశీస్సులు. ఇక అక్కడి నుంచి నిర్గమకాండంలోనికి వచ్చేసరికి మనం ముందేం చెప్పుకున్నాం, నగర సంస్కృతిలో, పట్టణ సంస్కృతిలో, రాజ్య సంస్కృతిలో దేవుడు యజమాని, మనుషులు బానిసలు అనే భావన అభివృద్ధి చెందుతూ వస్తే, నిర్గమకాండంలోనికి వచ్చేసరికి నగర సంస్కృతిలో బానిసలైన వారిని విమోచించే ఒక రక్షకునిగా ఆయన ప్రవేశిస్తాడు. ప్రవేశించడమే కాదు, నేను మీ మధ్య నివసిస్తాను అని అంటాడు. దాన్ని ప్రత్యక్షంగా చూపిస్తాడు. ఆ దేవమానవ సంబంధ ప్రత్యక్షతని నిర్గమకాండంలో మనం చూస్తాం. మేఘము ప్రత్యక్షపు గుడారాన్ని ఆవహించెను, క్రమ్మెను. యెహోవా మహిమ మందిరాన్ని నింపెను. అంటే ఇక్కడ దేవుడు స్థిరమైన దేవప్రసాదం, రాజప్రసాదం అని అనుకుంటా, దేవప్రసాదం, స్థిర దేవప్రసాదాలు అంటాం. ఇది మన చర్చెస్, బసిలికాలు కావచ్చు, కెథడ్రల్స్ కావచ్చు, లేకపోతే మనం కూడా ఇప్పుడు టెంపుల్స్ అంటున్నాం కదా, క్రిస్టియన్ టెంపుల్స్ కావచ్చు, లేదు ఒక పూరి గుడిసె కావచ్చు. ఇక్కడ స్థిరమైన దేవప్రసాదములో ఆయన నివాసం చేయాల. ఇది అప్పటికి స్థిర దేవప్రసాదం నిర్మించబడలేదు కూడా. కానీ స్థిరమైన దేవప్రసాదంలో నివసించకుండా
చెలించే ప్రజల మధ్య మళ్ళీ చలనశీలమైన తన గుడారాన్ని నిర్మించుకున్నాడు. ఒక అద్భుతమైన సంబంధం అన్నమాట. ప్రజలు గమిస్తూ ఉన్నారు, ఆ నిర్గమాకాండంలో వారు ప్రయాణిస్తూ ఉన్నారు. వారి చలనంలో తాను కూడా ఒక చలన స్థితిని గుడారంగా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రయాణించే ప్రజల మధ్య చలనశీలమైన గుడారాన్ని నిర్మించుకొని దానిలో ఆయన నివసించాడు. అంటే ఇప్పుడు మనం హెబ్రీయుల విశ్వాసానికి పూర్వమున్న విశ్వాస దేవమానవ సంబంధ క్రమాన్ని మనం గమనించినట్టయితే అక్కడ ఇతర నాగరికత అంటున్నాం. ఇక్కడ అంటే ప్రత్యేకంగా ఈ పదాన్ని వాడుతున్నాను. నాగరికత కల్చర్ అండ్ రిలీజియన్, అవి నాగరికతలు అవిభాజ్యాలు, అందుకని ఆ పదమే వాడుతున్నాడు. ఇతర నాగరికతల్లో ప్రజలు దేవుని మందిరానికి వెళ్ళేవారు. ఇప్పుడు కూడా మనం వెళ్తున్నాం, ఇట్స్ ఓకే. దాని గురించి మళ్ళీ మనం స్పష్టత తర్వాత చెప్పుకుందాం, ఏది మిగిలిన వ్యాఖ్యానాల్లో చెప్పుకుందాం. కానీ ఇతర నాగరికతల్లో ప్రజలు దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు. కానీ నిర్గమ సంప్రదాయంలో దేవుడే ప్రజల ప్రయాణంలో వారి మధ్యకు దిగి వచ్చాడు. అది వ్యత్యాసం. అయినప్పటికీ ఇది ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా, అంటే చెలించే ప్రజల మధ్య ఒక చలనశీలమైన గుడారాన్ని ఆయన నిర్మించుకున్నప్పటికీ కదులుతూ ఉన్న ప్రజా సమూహం మధ్య ఆయన కూడా తన సన్నిధిలో కదులుతూ ఉన్నప్పటికీ దేవ సన్నిధికి అక్కడ ఒక తెర, ఒక పవిత్ర స్థలం, ఒక యాజక మధ్యవర్తిత్వం, ఇవన్నీ తప్పనిసరి అయ్యాయి. మళ్ళీ గుర్తు చేస్తున్నాం. ఒక తెర, ఒక పవిత్ర స్థలం, ఒక యాజక మధ్యవర్తిత్వం, అవి తప్పనిసరి అయ్యాయి. అంటే ఏంటి? సమీపము, దూరం, రెండు ఏకకాలంలో. ఆయన ఎంత సమీపంగా ఉన్నాడో మళ్ళీ అదే సమయంలో అంత దూరంగా ఉన్నాడు. ఇది చిత్రమైన సంబంధ బాంధవ్యం. మనకి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో ఒక మంచి పాట ఉంటుంది, చాలా మంచి పాట ఉంటుంది. పడమటికి తూర్పెంతో ఎడము, పాపములకు మనకు నంత ఎడము కలుగా చేసియున్నాడు. పడమటికి తూర్పు ఎంత ఎడమో, పడమట తూర్పు అనగానే మనకి ఎంత దూరం మన మనసులో ఉంటుందో, ఎంత దూరం ఉంటుందో. అంటే సూర్యోదయం తూర్పు, సూర్యాస్తమయం పడమర. అంటే తూర్పు ఇటుంటుంది, పడమర ఇటుంటుంది అనే భావన మనకుంటుంది. కానీ ఒక కాగితాన్ని మనం తీసుకుంటే ఇలా నిలబెడితే ఈ కాగితానికి ఇటువైపు తూర్పు ఉంటుంది, ఇటువైపు పడమట ఉంటుంది. ఈ కాగితం యొక్క తూర్పు ముఖం ఇది, పడమట ముఖం ఇది. అంటే ఎంత సామీప్యమో అంత దూరం. అది ఎగ్జాక్ట్గా నిర్గమ సమయంలో లేదా ప్రజల మధ్య దేవ సన్నిధి ఉన్న సమయంలో ఇదే ఉంది. అత్యంత సామీప్యంగా దేవుని సన్నిధి ఉన్నది. మళ్ళీ ఒక పవిత్రమైన దూరం అక్కడ స్థాపించబడి ఉన్నది, తెరకు సన్నిధికి మధ్య. ఆ పవిత్ర స్థలానికి ప్రాంగణానికి మధ్య ఆ దూరం అలాగే ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి మనం దేవమానవ సంబంధ భావన యొక్క పరాకాష్ఠ దశకు వెళదాం. అది యోహాను 1:14. మాట మాంసమయ్యాడు, లోగోస్ మాంసమయ్యాడు, మన మధ్య తన గుడారాన్ని వేసుకున్నాడు. అది కరెక్ట్ తర్జమా అని చెప్పుకున్నాం. సో చాలా చెప్పుకున్నాం. ఏది?
ప్రకృతి శక్తితో వ్యక్తి సంబంధపడటం ద్వారా జనించిన దేవ మానవ సంబంధ భావన ఉన్నదే, అది ఎలా పరిణామం చెందుకుంటూ వచ్చిందో చాలా విస్తారమైన మానవ మత అవగాహన చరిత్ర, దాని నేపథ్యాన్ని మనం చెప్పుకుంటూ వచ్చుకున్నాం. ఇప్పుడు దాన్ని మళ్ళీ చెప్పుకుందాం. దేవుడు ప్రకృతిలోని శక్తిగా మాత్రమే కనిపించలేదు. ఇది ముందు ప్రకృతి చెప్పుకున్నాం కదా, దేవుడు కేవలం ప్రకృతిలోని శక్తిగా మాత్రమే కనిపించలేదు. ప్రకృతి శక్తి అప్పుడు ఇప్పుడు ఉంది. క్షమించాలి, బాగా కఫం పట్టింది, జలుబు చేసి, సారీ. దేవుడు ప్రకృతిలోని శక్తిగా మాత్రమే మిగిలిపోలేదు, ఇలా అందాం, మిగిలిపోలేదు. మళ్ళీ కుటుంబంలోకి వద్దాం. దేవుడు కేవలము పితృస్మృతిగా, నేను చెప్పుకున్నాం కదా, మా అమ్మ నిర్గమించింది, కానీ మా అమ్మ కొనిపెట్టిన వస్తువులు, మా అమ్మ వాడుకున్న వస్తువులు, ఇంకా మా ఇంట్లో ఒక మంచం ఉంది, నేను దాన్ని అలాగే అట్టి పెట్టుకుంటా. మేము 4 పిల్లలు, మా పెద్దక్క, మా చిన్నక్క, నేను, మా పాప. మా అమ్మ చెబుతుంది, అరే మీరు 4 ఈ మంచం మీదే పుట్టారా, ఈ మంచం మీదే మిమ్మల్ని పెంచానరా అని అనేది సెంటిమెంట్ అని కాదు చెబుతుంది. అంటే మా అమ్మ నిర్గమించింది, మా పెద్దక్క నిర్గమించింది, మా చిన్నక్క నిర్గమించింది, కానీ మా అమ్మ మమ్మల్ని ఎక్కడ మోసిందో ఆ మంచం మా మధ్య ఉంది. కానీ అలా స్మృతిగా మాత్రమే ఆయన మిగిలిపోలేదు. అంటే ఆయన చేసిన కార్యాలు ఉంటాయి కదా, దేవుడు చేసిన కార్యాలు, అవి స్మృతిగా మాత్రమే మిగిలిపోలేదు. సరే, ఆయన సన్నిధిని తీసుకుని వచ్చాము, గుడారంలో పెట్టాము. ఇది నిర్గమకాండంలో దేవ సన్నిధిని గుడారంలో ఉంచాము. ఆ గుడారంలో దేవ సన్నిధిని ఉంచే ఆ స్థలాన్ని మళ్ళీ ఒక ప్రతిమతో బంధించాం. మనం సన్నిధిని ప్రతిమ మధ్య బంధించాం. కొంచెం కష్టమైన స్టేట్మెంట్ అయినా వాస్తవాన్ని నేను చెబుతూ ఉన్నాను. ఇక్కడ ఇది ఆ ఆర్క్, అక్కడ రెక్కలు చాపిన కెరూబుల మధ్య ప్రత్యక్ష గుడారంలోని మందసం మధ్య ఆయన సన్నిధిని ప్రతిమలో బంధించాం. కానీ ప్రతిమలో ఉండటాన్ని కూడా ఆయన ఇప్పటికీ ఉంది. అంటే ఐ డోంట్ నో, నాకు తెలియదు, కానీ ఇప్పటికీ దాన్ని మన చర్చెస్లో కూడా దాన్ని పెట్టుకుంటూ ఉంటాం. ఆ మందసాన్ని, ఆ కెరూబుల్ని పెట్టుకుంటూ ఉంటాం. ఇశ్రాయేల్ దేశం నుంచి తెస్తూ ఉంటాం. సో ఆయన ప్రతిమగా మిగిలిపోలేదు. మళ్ళీ ఆయన అధికారంతో పరిపాలన చేయలేదు, కానీ ఆయన తన గుడారంలోని మహిమను మన మధ్య గుడారం వేసుకుని అక్కడికి దిగి వచ్చాడు. అందుకని లోగోస్ స్వయంగా మాంసమయ్యాడు. దేవుడు మానవ రూపాన్ని ధరించాడు అనే కంటే దేవుడు మానవునిలా రక్త మాంసయుక్త దేహమయ్యాడు అని చెప్పనొచ్చు. రైట్. ఇప్పుడు సార్జ్ అనే పదం, శరీరధారి అనే దానికి గ్రీకులో సార్జ్ అనే ఉంటుంది. సార్జ్ అనే మాట, సార్జ్ అంటే ఫ్లెష్ అని అర్థం. అందుకని మనం మాంసం అన్నాం. మాంసం అంటే మళ్ళీ రక్త మాంసయుక్త దేహం అని చెప్పి నేను దాన్ని అలా వివరణిస్తా. మళ్ళీ ఈ సార్జ్ని మనం గమనిస్తే ఈ దేహానికి ప్రాథమికమైన లక్షణాలు ఉంటాయి. ఆకలి ఉంటుంది, ప్రాథమికమైంది. అలసట ఉంటుంది, దాహం వేస్తుంది, స్పర్శ ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం అయితే కన్నీళ్ళు వస్తాయి, మనుషులతో సంబంధాలు ఉంటాయి, మనుషుల తిరస్కారం ఉంటుంది, మళ్ళీ ఒక కాలానికి ఒక స్థలానికి పరిమితమయ్యే పరిస్థితి ఉంటుంది. వీటన్నింటికంటే మరణం ఉంటుంది. ఇది అంటే మాట మాంసమయ్యాడు, లోగోస్ మాంసమయ్యాడు, మన మధ్య గుడారం వేసుకున్నాడు. అంటే గుడారం వేసుకున్నాడు, గుడారంలో ఆయన నివసించాడు. నివసించింది ఏంటి? మాంసమైన మాట. మళ్ళీ మాంసం ఏంటి? ఆకలి, అలసట, దాహము, స్పర్శ, బాధ, కన్నీరు, సంబంధం, తిరస్కారం, స్థలకాల పరిమితి, చివరిగా మరణ సాధ్యత.
అంటే దేవుడు మానవుని బయట నుంచి పరిశీలన చేయాల, పరలోకం నుంచి చూడలేదు, లేకపోతే దేవాలయంలో నుంచి చూడలేదు, దూరంగా ఉండి చూడలేదు. కానీ అసలు పరిశీలించటం కాదు, అసలు మానవ అస్తిత్వాన్ని, మానవ భావోద్వేగాన్ని, మానవ రక్త మాంసయుక్త దేహ స్వభావాన్ని తాను అంతర్గతంగా అనుభవించాడు. అది అంటే దేవుడు మానవుని దగ్గరకు రావటం మాత్రమే కాదు, మానవ స్థితిలోనికి, మానవ రక్తమాంసయుక్త దేహ స్థితిలోనికి ఆయన ప్రవేశించాడు. ఇది క్రైస్తవ అవతార సిద్ధాంతంలో ఉన్న ప్రత్యేకత, యోహాను 1:14 చెప్పే ప్రత్యక్షత. సో ఇప్పుడు దీన్ని మనం ముగించుకునేప్పుడు మళ్ళీ మనం చెప్పుకుందాం, ఏది ఆ గ్రీకు పదాలని, వాటిని ఎప్పుడు మర్చిపోవద్దు దయచేసి. ఏన్ ఎగెనెటో, యోహాను సువార్త 1వ వచనంలో ఉండే ఆ సూత్రం ఏన్ ఎగెనెటో. ఏన్ ఉన్నది, ఎగెనెటో కలిగినది, ఉన్నది కలిగినది. చిత్రం ఏదంటే ఏదైతే ఉన్నదో అది కలిగినదిగా తనను తాను మలుచుకున్నది. ఏన్ ఆర్కే ఏన్హో లోగోస్, ఆది యందు వాక్యముండెను, అది అలా ప్రారంభమవుతుంది. 14వ వచనంలోనికి వచ్చేసరికి ఇది ఏన్ 14వ వచనంలోనికి వచ్చేసరికి హో లోగోస్ సాద్ ఎగెనెటో, లోగోస్ మాంసమయ్యాడు, ఏన్ ఎగెనెటో. ఇది అద్భుతమైన గమనం అన్నమాట. నేను గతంలో చెబుతూ క్షితిజ సమాంతర స్థితి, క్షితిజ లంబ స్థితి అని చెప్పాం. హారిజోంటల్, వెర్టికల్ అనే 2 ప్రత్యేక పదాలని నేను వినియోగించాను. క్షితిజ లంబ స్థితి, మనం ఇలాగే సంబంధాలను పెంచుకుంటాం, ఇలా సంబంధాన్ని ఆకాంక్షిస్తాం, ఈ సంబంధాన్ని ఆకాంక్షిస్తాం, ఇది లంబస్థితి సంబంధాన్ని. కానీ లంబస్థితి సంబంధంలోనికి ఆయన దిగి వచ్చాడు. ఏన్ బికేమ్ ఎగెనెటో, ఉన్నది ఉద్భవంగా రూపాంతరం చెందింది. అది సో ఏన్ నిత్య అస్తిత్వం, కానీ అది ఎగెనెటోలో ఒక చారిత్రక అవతరణగా మన ముందు సాక్షాత్కరించింది. ఏన్ అనంతతత్వం, కానీ పరిమితిలోనికి తన సన్నిధిని ప్రవేశింపచేశాడు. ఒక అదృశ్యమైన అర్థం మనకు తెలియదు, ఆత్మదైవం ఒక అదృశ్య అర్థం, దాన్ని మన గ్రాహ్యానికి తెచ్చుకోలేం. కానీ ఒక దృశ్య జీవితంలో మనం చూస్తాం, ఒక దృశ్య జీవితంలో రక్తమాంసయుక్త దేహిగా మన మధ్య సంచరించిన అద్వితీయ కుమారుడైన యేసుని మనం ఇవాళ కళ్ళారా చూస్తూ ఉంటాం. ఒక దృశ్య జీవితం. అక్కడ ఏన్ మాట, అది దేవుని మాట. ఇక్కడ ఎగెనెటో మానవుని మాంసం, సాజ్. నిత్యుడు నిత్యత్వాన్ని విడవకుండా కాలంలోనికి ప్రవేశించాడు. అనంతుడు అనంతతత్వాన్ని కోల్పోకుండా పరిమితిని స్వీకరించాడు. ఇక్కడికి మనం ముగించుకుందాం ఈ భాగాన్ని. ఇది దేవ మానవ సంబంధ భావన. దీనికి సంబంధించి వరుసగా మనం అనేక అంశాలని ప్రస్తావన చేసుకున్నాం. ఎందుకంటే 14వ వచనాన్ని ఇన్ని కోణాలలో నుంచి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే దాని భావం ఎంతో కొంత అర్థమవుతుందని ఈ ప్రయత్నం అన్నమాట. రేపు నేను నిన్న చెప్పాను కదా, మరొక భావాన్ని మళ్ళీ ఇవి పరవిశ్వాస భావనలు అని అనుకోవద్దు. విశ్వాస భావనలో అనేక సమాంతరాలు ఉంటాయి, మళ్ళీ అనేక సామీప్యతలు ఉంటాయి. నరోత్తముడు, దేవనరుడు, నరనారాయణుడు. నారాయణుడు అంటే దేవుడు అని మళ్ళీ వేరుగా అర్థం చేసుకోవద్దు. నరోత్తముడు, దేవనరుడు, నరనారాయణుడు. ఈ తత్వం ఎలాగూ భారతీయ చింతనలో ఉన్నది. మళ్ళీ
ఈ తత్వం ఎలాగూ యోహాను 1:14 మనకు దోహదపడుతుంది. దాని గురించి రేపు మనం అధ్యయనం చేసుకుందాం. లైవ్లో ఉన్న బిడ్డలందరికి కూడా వందనాశీస్సులు చెల్లిస్తూ ఉన్నాను. బిడ్డలు కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, అలాగే అమ్మ ప్రసన్నమ్మ, అశోక్, మళ్ళీ బిడ్డ అశోకు, బిడ్డలు లోక, తర్వాత బిడ్డలు వరప్రసాద్, మా బిషప్ విక్టర్ పాల్ రెబ్బ, మా ఫౌండింగ్ కమిటీ మెంబర్, తర్వాత చలమల ఇస్సాకు, మా ఏసీటీసీ బ్యాచ్మేట్ ప్రి సోదరుడు ఒమేగా వర్మ, బిడ్డ హానో కొమ్మోజు, కిరణ్, తర్వాత ఒక డీపీ అర్థం కావట్లా. ఓకే, అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. రేపు నరోత్తముడు, దేవనరుడు, నరనారాయణుడు ఆ కాన్సెప్ట్ని విశ్లేషణ చేసుకుందాం. అందాక సెలవు.